హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉండే ఆడదానికి ఎవరందరూ తోడు తెచ్చేదా తవిడ తెచ్చేదా పది తెచ్చేదా ఇది తెచ్చేదా దానికి ఎవరందరూ అనుకున్నా తెచ్చేది ఇంటది సత్యం ఉండబోతుంది అనుకున్నా కానీ బామాని కడుపు లోపల గింత సోదరులని నాకు బాయనా బతుకుని తెచ్చే గోడవతల వారేసినట్టు అనాది సావంటవా బామా కొడుకులంట భగవంతుడు మనకు సంతానం రాసి పెట్టింటే మనల్ని కొడుకులు కాకపోవడం మనల్ని పిల్లలు కాకపోవడం కొడుకులు కావాలి పిల్లలు కావాలంటే శక్తి కాదు అమ్మాని చెప్తాను పిల్లల బామా ఈ లోకం మీద అందరు కొడుకులు కన్నోటే ఉన్నారు, అందరు బిడ్డలు కన్నోటే ఉన్నారు బామా. నరమానుడి జీవితం అంటే ఒక్క కరెంటు బుగ్గ లాంటిది. కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు. నరమానుడికి 4 లోకాలకి ఎప్పుడు కాలం చేసే తెలియదమ్మా. మనం కాలం చేసిన నాడే మన ఎన్నో ఎత్తుకపోతారు బంగారం నిన్న వాళ్ళు బయట వాడతారు బయట పడారు నిన్న వాళ్ళు పడే మన కళ్ళ పిల్లలు అనుకున్నారు. కొడుకులు కావాలి బిడ్డలు కావాలని రండి పెట్టుకోకు బాగా రండి పాత బాబు పచ్చిగట్టకు తిప్పి కలిగినట్టమ్మా. కూరగాయలంటే రామకోస వాళ్ళకి చెప్పులు కావాలి, బట్టలు కావాలి, బడిపీలు లక్షలు ఎక్కడ తెచ్చి పెట్టాలి రా లక్షల కొద్ది అంటే ఇసుంటుంది ఎందుకన్నా అంటారు చీరా కూరగాయలు అయినా ఏ పని చెప్తే ఆ పని చేసేది. కానీ ఇప్పుడు కూరగాయలు కనద్దు, కంటపడద్దు, బాధపడద్దు. అయితే కూరగాయల కంటే ఎవరికి పోయినా ఏ పల్లెకి పోయినా బస్ ఎక్కంగా ఆటో దిగంగానో ఆటో ఎక్కంగానో బస్ ఎక్కంగానో ముళ్ళు ఎత్తుకోవాలి, కూరగాయలు ఎత్తుకోవాలి, వాళ్ళు ఎడతారు బట్టలు ఖరాబ్ అవుతాయా తృప్తి లేకుండా చెప్తారు మీకు అంతే. అయితే కూరగాయలు లేకుంటే పెట్టుకొచ్చి నాకు మంచి ఎత్తగా తొడగ దగ్గర పెట్టుకుని తాగి పండచ్చా అంతేనా? సరేనయ్యా. ఇగో ఎందుకు అంటే మొగోళ్ళు మొగబాడికావు మాట్లాడుతున్నావు ఈత కమ్మలతో దాడి కట్టినట్టు కూడా ఉండదు. ఆడోళ్ళు మాట్లాడితే సిమెంట్ పిల్లలతో గోడ పెట్టినట్టు ఉంటుంది ఉంటది కాదా? అంటే అందరు పాడుకావు కాదా మరి? అంటే ఇప్పుడు మీ మొగలు నువ్వు ఆడదే కదా ఇప్పుడు ఆడదాన్నేరా. అయితే ఎందుకో అంటే ఏ తల్లైనా అనుకుంటది మనసూరు కొడుకును కనాల మనసూరు బిడ్డను కనాలని ఏ తల్లైనా అనుకుంటది. పండ్ల చెట్టు కిందికి 10 మంది వస్తారు కానీ ముళ్ళ చెట్టు కిందికి ఎవరు రారు. కవళ్ళు మోసేది కొడుకులు, కన్నీళ్లు తీసేది బిడ్డలు. నాదా తానెవరో తన వారెవరో
జీవికి తగువాయే మనస తానెవరో తన వారెవరో మాయ ఈ ఇల్లాలెవ్వరో జీవా ఈ పిల్లాలెవ్వరో తానెవ్వరో తన వారెవ్వరో తన ఊకు జీవికి తగువాయే మనస తానెవ్వరో తన వారెవ్వరో మాయ గాలి కంపదెచ్చి కాకి గూడు పెట్టి గూటి లోపల 2 గుడ్లు పెట్టి గుడ్డు పగిలిపాయే పిల్లల కసిపాయే గూటితో ఒక్క మాట చెప్పిపోయినయా తానెవ్వరో తన వారెవ్వరో ఈ తన ఊకు జీవికి తగువాయే మనస తానెవ్వరో తన వారెవ్వరో మాయ చిత్త స్వాతివాన ఏకమై కురియంగా చిత్త స్వాతివాన ఏకమై కురియంగా చిప్పలో పడ్డాది ఒక్క చినుకు గా చిప్ప పగిలిపాయే ఈ ముచ్చమెక్కసిపాయే చిప్పతో ఒక్క మాట చెప్పిపోయినవా తనెవ్వరో తన వారెవ్వరో ఈ తనవు నుండి జీవి తరలి వెళ్ళంగా తనెవ్వరో తన వారెవ్వరో మాయ గుట్ట చుట్టూ తిరిగే రట్టాడి ఒక ఈగ గుట్ట చుట్టూ తిరిగే రట్టాడి ఒక ఈగ పెత్తేను ఒక చెట్టుకు ప్రేమతోటి తెట్టే గా ఈగలు తేనె తాగిపాయే ఈగల కసిపాయే తెట్టే రాలిపాయే తెట్టెతో ఒక్క మాట చెప్పి పోయినయా తానెవ్వరో తన వారెవ్వరో ఈ ఇల్లాలెవ్వరో జీవాయి పిల్లలెవ్వరో తానెవ్వరో తన వారెవ్వరో మాయ అంటే చూడుండ్రి నరమానవునికి స్థిరవంతరం నడవంతరం దరిద్రం ఎల్లకాలం సాగు నగదు బతుకు ఎన్నెళ్ళకున్న ఏర తప్పది నూరెళ్ళకున్న సాగు తప్పది నాగా కొడుకుల కంటే ఓ బాధ కనుకుంటే ఓ బాధ బిడ్డల కంటే ఓ బాధ కనుకుంటే ఓ బాధ నాగా లోకం మీద చూస్తలేమా కన్న కొడుకులు కన్న బిడ్డలుంటే ఓ బాధ కొడుకులుంటే లేకుంటే ఓ బాధ అంటే అగో నా కొడుకులు బతకనాన్ని ఎంతో కష్టం చేసి సాగి పెంచి పెద్ద చేస్తే శివరికి తల్లిదండ్రికి ఆ కొడుకులు బుక్కడన్న పెట్టక చెంబడి నీళ్ళు ఇయ్యక ఆకలికి అంగదాలి అడవంటి నీ నోట్లకు నీరు లేక మల మాడి ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోయే మందిని ఎంతో మందిని చూస్తలేవా కొంతమంది అటువంటి తల్లిదండ్రులు చచ్చిపోయినాక ఓ పుల్లు బాటిల్లు తెల్లగల్లు క్యాన్లు అటువంటి ఒక బగారన్ను ఒప్పాలు ముద్దగారలు కిలలు మటన్లు చికెన్లు అన్ని తీసుకొచ్చి చనిపోయినాక సమాధి మీద బర్రెని తీసుకొచ్చి కట్టేస్తారు ఆ చనిపోయిన తినస్తారా తాగస్తారా నాదా ప్రాణేశ్వర అందుకే అంటారు నాదా మనం రేపటికల్లా భార్య భర్తలు కలిసి బాట ప్రయాణం చేసినాడు నీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎదురుగా వచ్చి అయ్యా నువ్వు ఎప్పుడు సంపాదించినవయ్యా నీ అమ్మానవుడు అడిగాడు అయ్యా ఓ నందివర్ధన రాజా నీ గర్భస్థాన కొడుకులు బిడ్డలు ఎంత మంది అని అడుగుతా లేని కొడుకుల పేరు లేని బిడ్డల పేరెట్లా చెప్పుదామయ్యా ఏళ్ళకెచ్చు నుండి ఏళ్ళకు తచ్చున్నావు ఏది ఎవరైనా మంచిదే నాదా మరి అటువంటి పండ్ల చెట్టుకి నీ 10 మంది అత్తరు ముళ్ళ చెట్టు కిందకి ఎవరు రారు ఎవరన్నా ఎదురుగా వచ్చి అడిగినప్పుడు మన నాలుగు ముళ్ళిన సంబంధం అయిపోతుంది మనం ఒక్క కొడుకును ఒక్క బిడ్డను కానీ భూమి మీద వేసినాక మనకు అన్నం పెట్టిన మంచిదే పెట్టకున్న మంచిదే మనం చూడొస్తాం అనయ్య ఎవరి పిల్లలు అంటే ఫలానోళ్ళ పిల్లలు అని చెప్పి నందివర్ధన మహారాజు పిల్లలని మనకు గొప్ప పేరు ఉంటది అయ్యా చనిపోయిన మన పేరు ఉంటది బతికిన మన పేరు ఉంటది అక్క కొడుకులు అక్కడికి రారు చెల్ల బిడ్డలు చేతికి రారు అన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కళ్ళ మీద పడ్డ మహిళ కావాలి నలుగురు కలిసి ఊరుకో పల్లెకో పోయినాడు కాలు చెప్పు తెగిపోతే ఒక అవ్వ ఇంటి పోయి అవ్వ మేము ఊరికి పోతానికి కాలు చెప్పు తెగిపోయింది ఇక్కడ బందికిడుచుకుంటాం అవ్వ అంటే గసంటే అవ్వంటది బిడ్డకి అక్కడ బందికిడుచుకోర కొడుకు అంటది అదే నలుగుట్లకి వెళ్ళి ఒక మనిషి చచ్చిపోతే అవ్వ మేము ఊరికి పోయి మళ్ళీ మేము ఇంటికి పోగా ఎత్తుకపోతాం ఇక్కడ బందికి పెడతాం అంటే ఓ పాడుకో సత్యసేవరన్నా ఇంటికాడ ఎత్తావరా అని అన్నగారు మాట్లాడతారు అదే కాలు చెప్పు తెగిపోతున్నా ఇక్కడ బందికిడుచుకో బిడ్డ అంటారు
మన నరమానవులం అంటే ఉన్నంతసేపు ఉరుకులాటలు పెద్దయి మరి దిక్కువల చెత్త ఎన్నేళ్లు బతికిన కాడి కొరకి ఎంత కష్టం చేసిన బుక్కడి కూడి కొరకి కాలు చెప్పుకున్న విలువ మన మానవ చేతకు లేదు ఉన్నంతసేపు కొడుకులు బిడ్డలు ఉండాలయ్యా చేసుకున్న భర్తను వదలకిచ్చి ముదరకిచ్చిన ఒడుకు వెళ్ళ కూల కలగలేసి కట్టవయ్యా కట్టు పనులు కట్టవయ్యా నగరలు నన్నెవరు రాదు పిల్లలు అయిమావతి ఏమి పిల్లలు అంటే పిల్లలు బతుకుని నన్ను రోజు మన పేరు రావాలంటారు అయిమావతి నువ్వన్న మాటలు ఏమైనా తడిపిడి తడిపిడి తాళం చేసి పూజ పట్టి సమానం గొప్ప సౌరాలు గొప్పల బలను గుర్తించి పెట్టారే కంచునూరైతే కనెల్ కనెల్ వస్తున్నాయ్యా భార్య అంటే భార్య గిట్టుండాలి నిన్న బాటపడి పోతాంటే ఊళ్ళో మందంతా ముక్కు నేలేసుకున్నారు పలానా రాజు భార్య అందం తక్కున్నదని వేలేసుకున్నారయ్యా ఏదైనా లోకానికే పట్టింపు మనం సంసారం చేస్తే అప్పుడు తోటి పోతాంటే ముక్కు వేసుకున్నారు నువ్వు స్టైల్ ఉన్నావే నువ్వు స్టైల్ ఉన్నావు అంటాను నువ్వు స్టైల్ గా అంటే మంచిగా ఉన్నావు అంటాను మంచిగా అంటే అందంగా ఉన్నావు అంటాను అందంగా అంటే కొత్తగా ఉన్నావు అంటాను
మాట్లాడి నీ దిక్కు అలా ఇద్దరు కనిపించిన కర్రెపందున్నట్టున్నావు. నువ్వు స్టైల్ అట నా స్టైల్ అట అందంగా కొత్తగా మంచిగా ఇవన్నీ ఉంటాయా? దేవయ్య దేవయ్య అంటే ఏ దేవైతే రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు ముఖాల కాడికి ముడతా వాటికి వచ్చే మా అమ్మగారింటికి పోయినా ఇదేసిరా, మా కేళ్ళింటికి పోయినా ఇదేసిరా, మా అన్నదమ్ముల ఇంటికి పోయినా ఇదేసిరా, ఏ ఊరికి పోయినా ఇదే సీర విని ఉండబడితే ఈ సీర విని ఉండే వరకు మందిరా సముద్ర పేర్లు కట్టవచ్చు. ఏ పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సార్ మీద ఉంటావా? ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా? ఈ మొగం నేను తీసుకొని కార్లో కూర్చుని పెట్టుకుని బైక్ మీద కూర్చుని పెట్టుకుని ఎక్కడ సిటీకి వెళ్ళడా? నీకు ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోడా? ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకోడా అని మంది పేర్లు పెట్టవచ్చు. అయ్యో పాపం పడవడం మంది చూడవతారు ఆ సక్కదనం అన్న ఇంట్లో మొగ్గురు బాడకావు చూడబోతున్నావు ఈ సక్కదనం జమ్మికుంట్ల పెద్ద సీట్ కొట్టుకున్నట్టు బాడకావంటే బాడకావు లంజ కొడుకు అంటే మనకు నుండా నూరెళ్ళ అవుతుంటదయ్యా. 200 ఏళ్ళు బతకాలి ఇంకా నాకు కర్రన్ని ఏ మాటరా నీతో తప్పేనా? భార్య భర్తలు ఉన్నప్పుడు ఎన్నో సవగాతి ముచ్చట్లు వస్తాయి. ఏ మాట అన్న బాధేనా? ఈ మడిపెల్లి ఒక్కొక్క మోగోళ్ళను ఒక్కొక్క ఆడోళ్ళు బాడికావు లంజ కొడుకు అమిడి కొడుకు అంటారు. నిన్ను అట్లా ఇట్లా అంటారు ఆంధ్ర బాడికావు మాటలు పోతున్నాయి బిల్లు పడుతుంది మళ్ళా మందికి అట్లా పడుతున్నా అని నేను బాగా ఆలోచించిన. ఆలోచించంగా నాకు ఇక్కడ గుర్తుకొచ్చిందిలా మా అమ్మగారు పెట్టిన గుండి నిండా అగ్గి నిప్పుకలు పోసుకొని ఇంట్లోకి పోయి అటు ఇటు నూక్కొని కట్టుకొని వచ్చేసా. ఐరన్ 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 చేసుకున్నావా? ఇస్త్రీ చేసుకొని ఇస్త్రా అంటే గుణానికే ఎందుకంటే పెట్టే ఖర్చు తప్పింది, కరెంట్ బిల్లు తప్పింది. ₹1 ఖర్చు ఉండదు. రేపటి నుంచి నన్ను కూడా నీ బట్టలు నా దోతిన అంగిగా ఈ దక్షిణ ఇస్తుంది. ₹1 పోతుంది ఇంతకెళ్ళి ₹1 పోతుంది. అసలే ఉండాలి కుప్పలు అన్ని కుప్ప ఖర్చులే ఉండాలి కానీ ఇంతకెళ్ళి ఒక పైస కూడా సిల్లి పైసగా సిల్లాడిపోతుంది. అన్ని కుప్పకే రావాలి. నైట్ ఇంకే తుమ్మశాఖం కూడా పెట్టుకుని అట్లా కాదయ్యా. మరి భగవంతుడు పూజలు చేద్దామని పైలు వెళ్ళి వచ్చిన బండి అటువంటి దిక్కులు చూస్తాను మన ఎట్లేవి ఎట్లా అంటావా? ఈ రెండా ఈ కడుగు మంచి ఉన్న కాడికైనా గట్టిగా ఉన్నది. ఇదో బాగా దివాళీ అయ్యా అట్లా అవుతుందా? మంచిగా నడుతాయా? రెండు అయితే మాయత్తాండి ఎందుకంటే దాన్ని పచ్చిగా చేస్తాను, వరిగా చెప్తాను మారెత్తాండి. మరి రెండింటికి ఒక్క తిరిగా చేసేది ఒక్క తిరిగా చెప్తే దానికి వరిగా పిల్లలు కక్కదే. మరి పచ్చిగా చెప్తాను దీనివల్ల కావాలని వరిగా చెప్తారా 10 ఏళ్ళు చేయాలి అది. అందుకే దాన్ని కాపాడతా. సరేనయ్యా భగవంతుని పుయ్యలకు వెళ్ళి పొలవని భార్య భర్తలు ఇళ్లలో ఉండదనవంత దిశ పనులలో పోసుకుని బండికి భారతలు కట్టి ఇళ్ళని నిలుసులు ఉండిపోయి గొలుసులు సాగుతున్నాయి. పనులు శాపంతులోలే అతి పురుషులు ఏకమై బల్లల కొలువు తీరి పూజలకు బయలెల్ల పట్టరమ్మ. భార్య భర్తలైతే చూడు దైవరామా
అడుగుతో భార్య భర్తలు సతి పురుషులు చూడు అమ్మ ఎక్కరాని కొండలైతే కాదు దైవా ఎకరాని కొండలైతే చూడే దైవామా ఓరామా. ఎగిరెత్తి పోత ఉన్నారమ్మా దైవామా ఓరామా. అడుగుతో భర్త ఉన్నారమ్మా దైవా ఆ దూర పడవిలకెళ్ళి అడవితో వాటి అడవిలకెళ్ళి వస్తా అంటే తెల్లగుండ రౌతులు చూసి దేవుడాన్ని మొక్కుతున్నారమ్మా నల్లగుండ రౌతులు చూసి నడవచ్చి పూయలు వేస్తున్నారమ్మా